హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 10-11 వాక్యాలు చదువుకుందాము. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండేను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ యొక్క పేతురును మిగతా శిష్యులందరినీ కూడా పేరు పెట్టి పిలిచినాడు అన్నమాట. గలిలయ సముద్రం దగ్గర చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్న వారిని దేవుడు, రండి మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని మాట చెప్తాడు. వెంటనే నిండిన వలలను, వారికి కలిగిన వాటినన్నింటిని వదిలిపెట్టి యేసయ్యను వెంబడిస్తూ ఆయన వెంటనే తిరుగుతూ ఆయన ఏం బోధిస్తున్నాడో ఆ బోధలన్నీ వింటూ ఆయన చుట్టూరా శిష్యులుగా ఏర్పాటు చేయబడి ఎదుగుతూ ఉంటారు. అయితే 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ, రాజసువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తు వారు అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు వీరు వెన్నంటే ఉండి ఆయనలాగా వీరు కూడా చేస్తూ, ఆయనను చూస్తూ, ఆయనలాగా నడుస్తూ, ఆయనను అనుసరిస్తూ నడుస్తున్నారు. 3.5 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తును పట్టుకొని సిలువకు కొట్టి ఆయనను చంపేస్తారు. అది దగ్గరుండి ప్రతి శిష్యుడు చూస్తాడు. అప్పగిచ్చిందే శిష్యుడు, మిగతా శిష్యులందరూ కూడా ఆయన యొక్క మరణాన్ని చూస్తారు. భయంకరమైన ఆ సిలువ మరణము, ఆ యొక్క ఎంతో దుష్టులైతేనే అటువంటి మరణానికి అప్పగిస్తారు. అటువంటి మరణాన్ని యేసయ్య పొందుకోవడం వీళ్ళు చూసినప్పుడు చాలా బాధపడతారు. ఈయనకి ఇలాంటి మరణం వేసినారు, మన పరిస్థితి ఏంటి అని చాలా భయపడతారు. ఇంకా దాక్కునేస్తారు, బయటికి రారు. ఇంకా కొద్ది దినాల తర్వాత వారు తిరిగి మళ్ళీ చేపల వృత్తి వాళ్ళది కనుక మళ్ళీ చేపల వృత్తికి మళ్ళీ వెళ్ళడానికి సిద్ధమవుతారు. పేతురు అంటాడు మొదటగా, నేను చేపలు పట్టడానికి పోతున్నాను అంటే, మిగతా ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా మేము కూడా నీతో వస్తామని అందరు బయలుదేరి ఆ యొక్క తిబెరియా సముద్రం దగ్గరకి అందరూ కూడా వెళ్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత అక్కడ వాళ్ళకి కనపడుతుంది. యేసయ్య ప్రత్యక్షమై వారిని చూస్తాడు, కానీ వాళ్ళు గుర్తించరు. రాత్రంతా వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు, ఒక్క చేప పడదు. ఉదయమైన తర్వాత యేసుక్రీస్తు వారు దగ్గరికి వచ్చి, ఇటువైపు వేయండి అని వాళ్ళకి కుడి పక్కన వల వేయండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆ కుడి పక్కన వల వేసిన వెంటనే వలంతా నిండిపోయి విస్తారమైన చేపలు పడతాయి. విస్తారమైన చేపలు పడినప్పుడు ఆ వల లాగలేక మరి అక్కడున్న మిగతా వాళ్ళని కూడా పిలుచుకొని ఆ విధంగా బయటికి దాన్ని లాగుతారు. అయితే ఆ మాట చెప్తారు యేసయ్య, వల వేస్తారు శిష్యులు, నిండిపోయింది వల. యేసయ్య చెప్తారు, శిష్యులు చేస్తారు, వల నిండిపోయింది. యేసయ్య చెప్తారు, నువ్వు ఏం చేయాలి, నువ్వు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి, పరిచర్య, ఆత్మల సంపాదన, మనుషులను పట్టే జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తా అన్న దేవుడు ఆయన చెప్పినాడు అంటే ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. చెప్తున్నాడు దేవుడు, కుడి పక్కనే అని. శిష్యులు చేశారు, చేసిన వెంటనే వాళ్ళ నిండిపోయింది. చెప్పిన ప్రతి మాటకు లోబడే మనసు నీకుందా? చెప్పిన ప్రతి మాట నువ్వు లోబడినప్పుడు ఆ మాట ద్వారా వచ్చే దీవెన, విస్తరణ నువ్వు పట్టుకోలేవు. లోబడే మనస్తత్వం లేక ఈరోజున దీవెన పొందుకోలేకపోతున్నారు. దేవుని మాటకు, దేవుని వాక్యమునకు మీరు లోబడినప్పుడు, లోబడి మీరు చేసినప్పుడు, క్రియల రూపకంగా మీరు కనపరిచినప్పుడు, చేసినప్పుడు, అప్పుడు విస్తారమైన చేపల వల, నిండిపోయిన చేపల వల
దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు చెప్పడము, శిష్యులు చేయడము, విస్తారమైన చేపలు పడటము ఎంత గొప్ప అద్భుతమైన కార్యం కదా. యేసయ్య ఈ రోజున చెప్తా ఉన్నాడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము, రండి నా యొద్దకి, రక్షణ పొందండి, రక్షణ పొందండి. ఈ లోకం మంచిది కాదు, పాతాళము భయంకరమైనది, నన్ను నమ్ముకోండి, నా రక్తంతో కడగబడండి, రాండి 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 అని చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఆయన ఆకాశము నుండి తన చేతులు చాచి పెట్టి ఉన్నాడు. ఎవరు వింటున్నారు ఆయన మాట? ఎవరు వింటున్నారు ఆయన రక్షణ సువార్త? ఎవరు వింటున్నారు ఆయన చెప్పే ఆ యొక్క వాక్యము? ఎవరు వింటున్నారు? వాక్యం వినడం లేదు. ఎవ్వరు మందిరానికి వచ్చినా, ఎవ్వరు ఎక్కడ సభలకు వెళ్ళినా ఏదో ఒక అద్భుతం నా జీవితంలో కావాలి, ఏదో ఒక సూచక్రియ, ఏదో ఒక హాంఫట్ అంటే ఏదో ఒకటి జరగాలి అనేది కోరుకుంటా ఉన్నారు. కానీ దేవుడు అట్లా చేస్తా అని చెప్పలేదు. ఆయన వాక్కు సెలవిస్తున్నాడు, నువ్వు ఇలా చేసుకో. శిష్యులకు చెప్తున్నాడు, వల అక్కడ వేయండి. దేవుడు అంటున్నాడు, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు నా దగ్గర మోకరించండి, రేయి మొదటి జామున మొరపెట్టండి, మీ పిల్లల కోసం ఏడ్చండి అని ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మీ పరిస్థితుల కోసం మీరు ఏడ్చి మొరపెట్టండి, నిజముగా మొరపెట్టండి అని చెప్తా ఉన్నాడు. నిజముగా దేవుని సన్నిధిలో చేరి మొరపెడితే ఆయన మొర వింటా అని చెప్తున్నాడు. నిక్కోద ఉందా? మోకాళ్ళే ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ఏ పాపము ఆటంకంగా ఉందో దీవెనకు ఆ పాపమును కొట్టివేసుకో, ఆ పాపం నుండి విడుదల పొందుకో, ఆ పాపము చెయ్యకుండా పోరాడు. దేవుని వైపు నిలబడినప్పుడు నీకు రావాల్సిన దీవెన ఆయన వెంటనే అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్తా ఉన్నారు, ఏ సమస్య వచ్చినా ఒక విశ్వాసి జీవితంలో, ఒక క్రైస్తవ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు సొల్యూషన్ ఆయన చెప్తా ఉన్నాడు. ఆ సొల్యూషన్ చేసుకోవడానికి లోబడుతున్నారా అంటే లోబడ్డంలే. కొంతమంది ఏమో హాంఫట్ అంటే జరగాల, కొంతమంది ఏమో సేవకుడు చేస్తాడు మనకి, ఆయనకు డబ్బులు ఇస్తుంటే ఆయన చేస్తుంటాలే అనే రకంగా కొంతమంది ఉంటే, కొంతమంది ఏమో మరి మందిరాన్ని దగ్గరికి వచ్చి కూడా లోపలికి వచ్చి ప్రార్థన చేయరు. దేవుడు చెప్పినది లోబడి చేసుకునే వ్యక్తులు కావాలి. లోబడి చేసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళే దీవెన పొందుతారు, విస్తరిస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుడు చెప్పినాడు, శిష్యులు చేసినారు, నిండు వల వాళ్ళు పొందుకున్నారు. ఇంకా లాగలేక కొంతమంది సహాయమును కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆ తర్వాత ఆ యొక్క చేపలను లెక్క పెడితే కరెక్ట్గా 153 చేపలు ఉన్నాయంట. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రతి దానికి కొన్ని దానికి సంఖ్య చాలా లెక్కించబడతా ఉంది. క్రూర మృగానికి కూడా సంఖ్య ఇచ్చినారు. సంఖ్యను లెక్క పెట్టాలంటే అందులో జ్ఞానం ఉంది అంటాడు. 666 ముద్ర జ్ఞానం ఉంది అంటారు. త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 సంఖ్యకు గుర్తుగా ఉంది. కృప 5కు గుర్తుగా ఉంది. అదేవిధంగా ఆత్మ ఫలంకు గుర్తు 9 ఉంది, ఆత్మకు గుర్తు 9. ఇలా సంఖ్యలలో కూడా దేవుడు ఎంతో జ్ఞానాన్ని విడిచిపెట్టినాడు. ఇక్కడ 153 చేపలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములలో మరి మనం చూసినప్పుడు మొదటగా 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ 17 పట్టణాల నుండి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. 17 పట్టణాల నుండి ఆ యొక్క యెరూషలేము మందిరం దగ్గరికి వచ్చి అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధిస్తున్నటువంటి ఆ పట్టణాల నుండి వచ్చినటువంటి ఆ ప్రజలు 17 పట్టణాల నుండి వచ్చినారు. ఆ తర్వాత ఆ రోజే ఆ మేడగదిలో ఆత్మను పొందుకున్నారు. కొంతమంది 120 మంది ఆత్మను పొందుకున్నారు. ఈ 17 × 9 ఆత్మ సంఖ్య 9. ఈ 17 పట్టణాల నుండి వచ్చినటువంటి వారు ఆత్మకార్యాలు జరిగిస్తే 17 × 9 ఎంత అంటే 153.
దేవుని బిడ్డలారా, అలాగా ఆత్మ కార్యము వచ్చిన వారి 17 దేశాలలో జరుగులాగున వారు దేవునికి లోబడినారు. ఈ రోజున దేవునికి లోబడే పిల్లలు ఆయనకు కావాలి. లోబడుతున్నావా? దేవుని మాట వింటున్నావా? దేవునికి లోబడి నువ్వు చేసుకోగలిగితే నీ జీవితంలో దేవుడు నీకేది అప్పగించాలో, దేవుడు నీకు ఏది ఇవ్వాలనో, నిన్ను ఎలా దీవించాలో అది సమృద్ధిగా దేవుడిచ్చి దీవించి అనేక మందికి సాక్షిగా నిలబెడతాడు. అట్టి కృప మీకు అందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని, యేసయ్య నీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నవారిని దీవించండి, ఆశించండి, ఆయురాగ్యాలతో నింపండి, క్షేమం దయచేయండి. విన్నారయ్యా వాక్యం. నీ మాట మీరు చెప్పిన వెంటనే లోబడి చేసుకుంటూ దీవించబడుతూ సాక్షిగా అనేక మంది ముందర ఉండే కృపను దీవెన దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.